నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. ఈ మొత్తం పరిణామాలు చూసి ఇవిడ చాలా అసంతృప్తిగా ఉంది. ఎలక్షన్స్ ముందు ఏదైనా దెబ్బేస్తుందేమో అనేటటువంటి దానితోటి చివరికి సీటు కూడా ఇవ్వలేదు కదా, సీటు కూడా ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, లేకపోతే దీనికి సంబంధించిన పదవి కూడా పోగొట్టేటటువంటి ప్రయత్నం చేశాము. ఇంత చేసిన తర్వాత ఆవిడకి సరిగ్గా పొలిటికల్గా ఒక ప్లేస్ కల్పించినట్టయినా డ్రామా ఆడదామని అనుకున్నారు. అంతకుముందు ఎలక్షన్స్ ముందు చెప్పారు, మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, రోజు మీడియాతో మాట్లాడండి అని. అంటే నాకు ఏదైనా ఫీల్డ్ వర్క్ అప్ చెప్పండి, నాకేమంత ప్రచార యావగా నేను ఏదో పోయి మీడియాతో మాట్లాడి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి నేను ఆ రోల్ తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. పొలిటికల్గా నేను మిస్ అయ్యాను, చాలా వరకు మిస్ అయ్యాను. ఈ 5 ఏళ్ళు నన్ను చాలా మిస్ చేశారు. దీనికి సంబంధించినటువంటిది దాని పొలిటికల్ యాక్టివిటీ ఇవ్వండి అని చెప్పి అడిగాను. చివరికి సిద్ధం సభలలో ఒక యాంకరింగ్ పాత్ర అనేటటువంటిది ఒకటి దాన్ని ఒక క్రియేట్ చేసి సాటిస్ఫై చేయాలని, అంతకు మించి ఏం లేదు. సీట్ ఇవ్వలేదు కదా, సీట్ ఇవ్వలేదు, బయటకు వెళ్లకుండా చూసేటటువంటి ప్రయత్నంలో సిద్ధం సభల్లో ఏదో ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నట్లుగా పెట్టారు. అది కూడా ఏంటి, సిద్ధం సభల్లో ఒక ఇంటరాక్షన్ మీటింగ్స్ కరెక్ట్గా మూడు మీటింగ్ల వరకు భరించారు నన్ను. 3 పేరు వచ్చేస్తుంది, ఏదో మొత్తం కూడా ఆవిడే నిర్వహిస్తుంది అన్నట్టు వస్తుంది. నేను అక్కడ మాట్లాడింది 2 నిమిషాలు, సిద్ధం సభలో మాట్లాడిన 2 నిమిషాలు. స్టేజ్ మీద అందరికీ కుర్చీలు వేసేవాళ్ళు, నాకు కుర్చీ వేసేవాళ్ళు కాదు, అవమానించే పద్ధతి అనమాట. అది కూడా అక్కడ కూడా యాంకరింగ్ అనేది పొలిటికల్ యాంకరింగ్ అంటే మనమేమి ప్రొఫెషనల్ యాంకరింగ్స్ కాదు కదా, అంతవరకే ఉండాలనేది వాళ్ళు అనుకున్నారు. నేను ఏదో 2 మాటలు మాట్లాడితే అది కూడా ఏదో పాపులారిటీ వచ్చేస్తుంది అనేటటువంటి దాంతో 3 సభలు జరిగినాయి ఇంటరాక్టివ్ మీటింగ్. 4వ సభని దగ్గర నుంచి మొత్తం రద్దు చేసి పడేశారు. దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా, చాలా మంది ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండొచ్చు. ఎక్కడ కూడా పేరు రాకూడదు, ఎక్కడ 5 ఏళ్ల పాటు నా పేరు రాకూడదు అనుకున్నారు, నా ముఖం కనపడకూడదు అనుకున్నారు, ఐసోలేట్ చేయాలనుకున్నారు, పూర్తిగా పక్కన పెట్టాలనుకున్నారు. కంప్లీట్గా పొలిటికల్ ట్రాక్ నుంచి తప్పించేసి నన్ను ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లోకి ఇచ్చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు ఈ పోస్ట్ ఇచ్చిన వెంటనే రాజమండ్రిలో ఏదో పెళ్లిలో కలిసినప్పుడు అన్నారు, మీ పార్టీ ఎన్ని పొరపాట్లు చేస్తుందంటే నీలాంటి వాళ్ళని తీసుకెళ్లి జడ్జి పోస్టులో కూర్చోబెట్టారే, అయ్యే పొరపాట్లు అంటే అని చెప్పి అన్నాడు ఉండవల్లి గారు. అంటే ఇదేం పొరపాటు కాదు, ఇంటెన్షనల్గా నన్ను తప్పించాలని చెప్పి చూశారు. కానీ మళ్ళీ లాస్ట్లో ఏదో మళ్ళీ పొలిటికల్ ట్రాక్ ఎక్కేస్తుందని చెప్పి 3 మీటింగులు పెట్టారు, మొత్తం మిగతా అన్ని రద్దు చేసేసారు. దాన్ని మళ్ళీ చివరిలో నేను ఏదో పొలిటికల్గా వాళ్ళ అవకాశం ఇచ్చినట్టు దాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నాకు చేసినటువంటి అన్యాయం. ఒకటి చెప్పండి, సిద్ధం సభల సందర్భంగా మీకు డౌట్ రాలేదా ఈ మళ్ళీ అధికారంలోకి రారేమో అనేటువంటిది? లేదు, డౌట్ రాలేదు. వచ్చిన సందర్భాల్లో కూడా మమ్మల్ని చాలా వరకు నేను సీఎంఓ దృష్టిలో కూడా తీసుకెళ్లాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జరుగుతున్నటువంటి అలజడి కావచ్చు, ప్రధానంగా లిక్కర్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. లిక్కర్ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు, మనకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు అని చెప్తే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇలాగే కొట్టుపడేసేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, క్వాలిటీ లేనిది ఇచ్చి జనాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. అది ఉంది, పబ్లిక్ లో ఉంది. ఎవరైతే బటన్ నొక్కడం అనేటటువంటి కార్యక్రమం ద్వారా మొత్తం ఓటు బ్యాంకు మనకు ఉంది అని చెప్పి అనుకున్నారో, ఆ ఓటు బ్యాంకులోనే ఈ లిక్కర్కి సంబంధించినటువంటిది మేజర్గా డిఫెక్ట్ ఉంది అనేటటువంటిది దృష్టిలో అందరికీ కనపడుతున్నటువంటి విషయమైనా పైన ఎందుకో మరి వాళ్ళు నమ్మలేదా, లేకపోతే వాస్తవాలు చూడడానికి నిరాకరించారా, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తామంటేనే తమ పబ్బం గడుస్తుంది అనేటటువంటి దాంతో అక్కడ కూడా ఒక నాటకం ఆడారా? ఏం జరిగింది? వాస్తవం అధికారంలో ఉండి ఓడిపోతున్నామని తెలియకపోతే ఇంకా అంతకంటే తప్పిదం ఇంకోటి ఉండదు. వాళ్ళు మోసం చేసుకున్నారు, మోసం చేసుకున్నారు కదా, మోసం చేశారు, అనేక మందిని మోసం చేశారు.